ఓం నమఃశివాయ అనే మహామంత్రాన్ని జపిస్తూ ఈ కథలోకి వెళ్దాము. పూర్వం ప్రయాగ క్షేత్రానికి సమీపంలో గంగానది తీరాన ధర్మకీర్తి అనే ఒక నిరుపేద బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతను వేదాలను చదవకపోయినా అతని నరనరాల్లో ధర్మం, న్యాయం జీర్ణించుకుపోయి ఉండేవి. అతను భిక్షాటనతో జీవిస్తూ తనకు దొరికిన దానిలో పశుపక్షాదులకు కూడా భాగం పెట్టి ఆ తరువాత తను భుజించేవాడు. అతను నివసిస్తున్న ఆ గుడిసెలో ఒక చిన్న పిచ్చుక కూడా గూడు కట్టుకుని ఉండేది. ఆ పిచ్చుక ప్రతిరోజు ధర్మకీర్తి పెట్టే మెతుకులను తింటూ అతన్ని నిష్కల్మషమైన జీవితాన్ని, అతని దైవభక్తిని గమనిస్తూ ఉండేది. అది సాధారణ పిచ్చుక కాదు. పూర్వజన్మలో ఆ పిచ్చుక అహంకారి అనే ఒక ధనిక వైశ్యుడు. అతను అపారమైన సంపద కలవాడు, కాని పరమలోభి, దైవభక్తి లేనివాడు. ప్రజలందరూ దీపాలు వెలిగించి ఉపవాసాలు చేస్తుంటే వారిని చూసి ఇలా అనేవాడు: ఈ వెర్రి నమ్మకాలతో సమయాన్ని, డబ్బును వృధా చేస్తున్నారు అని ఎగతాళి చేసేవాడు. ఒక సోమవారం నాడు ఒక నిరుపేద బ్రాహ్మణుడు అతని ఇంటి ముందు ఆకలితో సొమ్మసిల్లి పడిపోయాడు. అహంకారి అతన్ని చూసి పనిచేయకుండా దేవుని పేరు చెప్పి తిరిగితే ఇలానే పడి ఉంటారు అని కసురుకొని కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా లోపలికి వెళ్ళిపోయాడు. ఆ బ్రాహ్మణుడు ఆకలితో అక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ మహాపాపం వల్ల అహంకారి మరణానంతరం యమలోకంలో చిత్రగుప్తుడు ఇలా అన్నాడు: నీవు ధనం ఉండి కూడా ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టలేదు. నీవు ఒక జీవి యొక్క ప్రాణం కంటే నీ సంపదకే ఎక్కువ విలువ ఇచ్చావు. అందుకే నీవు ఎవరికీ ఉపయోగపడని, ఎవరి దయా దాక్షిణ్యాలపైనో ఆధారపడి బ్రతికే ఒక చిన్న పిచ్చుకగా జన్మిస్తావు. నీవు ఎప్పుడైతే నిస్వార్థమైన దానం, భక్తి యొక్క విలువ గ్రహించి ఒక పుణ్యకార్యానికి కారణమవుతావో అప్పుడే నీకు విముక్తి అని శపించాడు. ఈ విధంగా అహంకారి తన పూర్వజన్మ స్మృతితో ఒక పిచ్చుకగా జన్మించి ధర్మకీర్తి గుడిసెను చేరాడు. ఇలా ఉండగా పవిత్రమైన కార్తీక మాసం వచ్చింది. ఒక కార్తీక సోమవారం నాడు ధర్మకీర్తి యథావిధిగా గంగా స్నానం ఆచరించి ఉపవాసం ఉండి శివనామ స్మరణతో తన గుడిసెకు తిరిగి వచ్చాడు. ఆ రోజు అతను భిక్షాటనకు వెళ్ళలేదు. ఈ రోజు నా శివయ్యకు నా ఉపవాసమే నైవేద్యమని భావించాడు. అతడు గుడిసెలో శివ ధ్యానంలో కూర్చున్నాడు. ఆకలితో ఉన్న ఆ పిచ్చుక రోజులాగే అతను మెతుకులు వేస్తాడని ఎదురు చూసి విసిగిపోయింది. దానికి విపరీతమైన ఆకలిగా ఉంది. అది గుడిసెలో ఒక చిన్న మూలన వెలిగించి ఉన్న ప్రమిదను చూసింది. ఆ ప్రమిదలో ఎవరో భక్తులు దానంగా ఇచ్చిన ఆవు నెయ్యి ఉంది. ఆ ఆవు నెయ్యి వాసనకు ఆకలితో దానికి నోరు ఊరింది. ఆ నెయ్యిని తాగాలనే ఆశతో అది ఎగిరి ఆ ప్రమిద అంచులపై వాలింది. అది నెయ్యిని తాగడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దాని రెక్క దీపపు వత్తికి తగిలి ఆరిపోయే స్థితిలో ఉన్న దీపం ఒక్కసారిగా ప్రకాశవంతంగా వెలగటం మొదలుపెట్టింది. అదే సమయంలో దాని రెక్కకు కూడా నిప్పు అంటుకుంది. భయంతో అది గిలగిలా కొట్టుకుంటూ గాలిలోకి ఎగిరింది. దాని కాలిపోతున్న రెక్క గుడిసె పైకప్పుకు అంటుకొని ఆ పాత గుడిసె ఒక్కసారిగా భగ్గున మండటం మొదలుపెట్టింది. ధ్యానంలో ఉన్న ధర్మకీర్తి వేడికి, పొగకు ఉలిక్కిపడి లేచాడు. తన గుడిసె కాలిపోతుందని గ్రహించి ప్రాణభయంతో బయటకు పరుగులు తీశాడు. ఆ మంటల్లో ఆ చిన్న పిచ్చుక కాలి బూడిదైపోయింది. పిచ్చుక ప్రాణం విడిచిన మరుక్షణం ధర్మకీర్తికి ఒక అద్భుతం ఎదురైంది. అతని ముందు ఒక దివ్యమైన, తేజోవంతమైన ఆత్మ నిలబడి మానవ భాషలో మాట్లాడటం మొదలుపెట్టింది. ఓ పుణ్యాత్మ, భయపడకు. నేను నీ గుడిసెలో నివసించే పిచ్చుక ఆత్మను. నా పేరు అహంకారి. నీ గుడిసె కాలిపోవడానికి నేనే కారణం. నన్ను క్షమించు అని తన పూర్వజన్మ వృత్తాంతాన్ని, తను పిచ్చుకగా ఎందుకు పుట్టిందో మొత్తం వివరించింది. ఈ రోజు నేను ఆకలితో తెలియక ఆ శివదీపాన్ని ఉద్ధరించాను. ఆ పుణ్యఫలంగా నాకు ఈ పిచ్చుక జన్మ నుండి విముక్తి లభించింది. శివదూతలు నన్ను శివలోకానికి తీసుకువెళ్ళడానికి వస్తున్నారు. కాని నాదొక చివరి కోరిక ఉంది. నా కథ, నేను చేసిన పాపం, నేను పొందిన ప్రాయశ్చిత్తం లోకానికి తెలియాలి. కార్తీక సోమవారం నాటి దీపపు మహిమ అందరికీ అర్థం కావాలి. దయచేసి నీవు నా ఈ కథను ప్రజలకు, పురాణకారులకు వివరించు. ఇదే నేను నీకు చేసిన అపకారానికి నీవు నాకు చేయవలసిన ఉపకారం. ఈ మాటలు చెబుతూ ఉండగానే ఆకాశం నుండి దివ్యమైన సంగీతంతో ఒక పుష్పక విమానం కిందకు వచ్చింది. అందులో శివగణాలు ఉన్నారు. అదే సమయంలో
మరోవైపు నుండి భయంకరమైన రూపాలతో యమదూతలు కూడా అక్కడికి వచ్చారు. వారు ఆ పిచ్చుక ఆత్మను పాశంతో బంధించడానికి ప్రయత్నించారు. శివదూతలు వారిని అడ్డగించి, ఆగండి, ఈ ఆత్మ శివలోకానికి చెందినది అని గర్జించారు. ఇక యమదూతలు ఇలా అన్నారు, అది అసాధ్యం. ఇతను పూర్వజన్మలో ఆకలితో ఉన్న బ్రాహ్మణుడి మరణానికి కారణమయ్యాడు. ఆ పాపానికి ఇతను కొన్ని యుగాల పాటు నరకంలో శిక్ష అనుభవించి తీరాలి అని వాదించారు. ఈ వాదన జరుగుతూ ఉండగా ఆకాశం నుండి గంభీరమైన స్వరంతో సాక్షాత్తు యమధర్మరాజు వాణి వినిపించింది. ఓ నా యమదూతలారా, శివగణాలు చెప్పింది సత్యం. అతని పాపం మేరుపర్వతం అంతటిది, కాని అతను తెలియక చేసిన పుణ్యం ఈ విశ్వమంతటిది. వదిలివేయండి అంటాడు. ఓ మానవులారా వినండి, ఈ పిచ్చుక కథ మీకు ఒక గొప్ప గుణపాఠం. యమధర్మరాజుగా నా ధర్మం పాప పుణ్యాలు లెక్కించడం, శిక్షలను అమలుపరచడం. నా లెక్క ప్రకారం ఈ ఆత్మ పూర్వజన్మలో చేసిన పాపానికి కొన్ని యుగాల పాటు నరకయాతన అనుభవించవలసిందే. అది సత్యం. కాని ధర్మానికి కర్మకు అతీతమైన ఒక మహాశక్తి ఉంది. అదే ఆ పరమేశ్వరుని కరుణ. ఆ కరుణ అత్యధికంగా ప్రవహించే రోజు కార్తీక సోమవారం. ఈ రోజు నేను మీకు కార్తీక సోమవార దీపపు మహిమ గురించి వివరిస్తాను. దీనిని సాక్షాత్తు శివుడే నాకు ఉపదేశించాడు అని ఇలా చెప్పటం ప్రారంభించాడు. ఒక దీపం అంటే 3 భాగాలు, అంటే 3 దోషాలు పోగొడుతుంది. ప్రమిదలోని నూనె, నెయ్యి ఇది జీవి యొక్క సంచిత కర్మకు, అంటే గత జన్మల నుండి పేరుకుపోయిన కర్మలకు ప్రతీక. దీపం వెలుగుతున్నప్పుడు నూనె కరిగి కాలిపోయినట్లే కార్తీక సోమవారం దీపారాధన జీవి యొక్క సంచిత కర్మలను దహించి వేస్తుంది. ఇక వత్తి ఇది జీవి యొక్క ప్రారబ్ధ కర్మకు, అంటే ఈ జన్మలో అనుభవించవలసిన కర్మకు ప్రతీక. వత్తి తనను తాను కాల్చుకుంటూ వెలుగును ఇచ్చినట్లే ఈ దీపారాధన జీవి యొక్క ప్రారబ్ధ కర్మల తీవ్రతను తగ్గించి ఆ కష్టాలను తట్టుకునే శక్తిని, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఇక దీపపు జ్వాల ఇది జీవి యొక్క ఆగామి కర్మకు, అంటే భవిష్యత్తులో జరగబోయే కర్మలకు ప్రతీక. ఈ జ్వాల జ్ఞానాగ్నిగా మారి జీవికి మంచి చెడుల విచక్షణ ఇచ్చి భవిష్యత్తులో పాపాలు చేయకుండా ధర్మ మార్గంలో నడిపిస్తుంది. ఈ పిచ్చుక తన స్వార్థం కోసం, ఆకలి కోసం దీపాన్ని సమీపించింది. నిజమే, కాని అది చేసిన పని ఆరిపోతున్న దీపాన్ని తిరిగి ప్రజ్వలింపచేసింది. కార్తీక సోమవారం నాడు ఈ చర్యకు ఉన్న పుణ్యఫలం అనంతం. అది గంగానదిలో 1,000,000 సార్లు స్నానం చేసినా, 1000 అశ్వమేధ యాగాలు చేసినా రాని పుణ్యాన్ని ఇస్తుంది. ఆ ఒక్క క్షణంలో ఆ పిచ్చుక యొక్క సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మల ఖాతాలను శుద్ధి చేయబడ్డాయి. నా తాళపత్ర గ్రంథాల్లోని పాపపు లెక్కలన్నీ ఆ దీపపు అగ్నిలో భస్మమైపోయాయి. ఈ పిచ్చుక తన ప్రాణాలను అర్పించి తన యజమాని యొక్క దరిద్రపు గుడిసెను దహించి అతనికి ఒక నూతన జీవనానికి మార్గం చూపింది. అంతేకాదు, పూర్వజన్మలో ఇతను అన్నం పెట్టక పాపాన్ని మూటగట్టుకున్నాడు. ఈ జన్మలో ధర్మకీర్తి తనకు లేకపోయినా ఈ పిచ్చుకకు రోజూ అన్నం పెట్టాడు. ఆ పుణ్యం ధర్మకీర్తిని ఈ అగ్ని ప్రమాదం నుండి, ప్రాణాపాయం నుండి కాపాడింది. కార్తీక మాసంలో అన్నదానం చేసిన వారికి అగ్ని భయం, అకాల మృత్యుభయం ఉండవు. కాబట్టి శివదూతలారా, ఈ ఆత్మను సగౌరవంగా శివలోకానికి తీసుకువెళ్ళండి అని యమధర్మరాజు తీర్పు చెప్పాడు. శివదూతలు ఆ పిచ్చుక ఆత్మకు నమస్కరించి విమానంలో కైలాసానికి తీసుకువెళ్లారు. ధర్మకీర్తి ఆ అద్భుతాన్ని చూసి నిశ్చేష్టుడయ్యాడు. అతని గుడిసె బూడిదైపోయింది. కాని అతని హృదయం జ్ఞానమనే వెలుగుతో నిండిపోయింది. అతను ఆ పిచ్చుక కోరిన మేరకు దేశ దేశాలు తిరిగి ఈ కథను, కార్తీక సోమవారం యొక్క అపారమైన మహిమను ప్రజలకు వివరించడం ప్రారంభించాడు. ఈ కథ విని ఎందరో రాజులు, ప్రజలు ధర్మకీర్తికి శిష్యులై అతనికి ఒక పెద్ద ఆశ్రమాన్ని కట్టించి జీవితాంతం అతని సేవలో తరించారు. ఈ కథను ఇప్పటి వరకు ఎవరైతే పూర్తిగా విన్నారో మీకు ఆ మహాశివుని యొక్క ఆశీర్వాదం తప్పకుండా కలుగుతుంది. శ్రీమాత్రే నమః.